నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందు హెడ్లైన్ చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందన్న పీసీసీ చీఫ్ ప్రకటనపై కేటీఆర్ మండిపడ్డారు సకల రంగాలను సబ్బండ వర్గాలను దగా చేసినందుకు సంతృప్తి అని ప్రశ్నించారు రేవంత్ సర్కారు నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని హరీష్ రావు విమర్శించారు ఒక్కో విద్యార్థి కుటుంబానికి 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు లగచర్ల ఫార్మా బాధిత రైతులు ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ సర్కారు దాష్టికంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ సర్కారు చిరు వ్యాపారులను వేధిస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు నిరసన తెలిపే ప్రజలపై అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు మణిపూర్లో మైతీ కుకీ తెగల మధ్య ఘర్షణ మళ్లీ హింసాత్మకంగా మారింది రాష్ట్ర రాజధాని ఇంఫాల్ సహా పలు చోట్ల కర్ఫ్యూ విధించారు లగచర్ల ఘటనపై ప్రజా సంఘాలు సీరియస్ అయ్యాయి ఢిల్లీలో లగచర్ల బాధితులకు ప్రజా సంఘాల బాసటగా నిలిచాయి లగచర్ల ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి ఈ మేరకు లగచర్ల ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు కమిషన్ని కోరాయి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి ఫార్మా కంపెనీ విషయంలో పోలీసులు ప్రవర్తన బలవంతపు భూసేకరణ చేస్తూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు వారికి తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించాలని కోరింది ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు తెలిపాయి కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచర్ల బాధితులు పోరాటం ఉధృతం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన బాధిత సంబంధిత కుటుంబాలు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు రేపు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ను కలవనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనపై ఫిర్యాదు చేయనున్నారు లగచర్లలో పోలీసుల దౌర్జన్యం అమానుష ప్రవర్తనపై బాధితులు ఫిర్యాదు చేయనున్నారు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డల్ని జీవించే హక్కు కూడా లేకుండా తండాల్ని భయభ్రాంతులకు గురి చేసి మధ్యరాత్రి కరెంటు తీసేసి ఆడవాళ్ళని అమానుషకంగా అవమానించి వాళ్ళ భర్తల్ని కొడుకుల్ని అందరినీ సంగారెడ్డి జైల్లో నిర్బంధించి జైలు పాలు చేసిన సందర్భంగా మా తాతలు ముత్తాతలు సంపాదించి పెట్టిన మా భూములు లాక్కుంటున్నారనే ఒక ధర్మాగ్రహంతో మాత్రమే అక్కడ చిన్న ఘర్షణ జరిగింది తప్ప ఎవరి మీదనో దాడి చేయాలనే ఉద్దేశంతో జరగలేదు కాబట్టి గిరిజనుల హక్కుల భంగం కలగకుండా చూడటం కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు కూడా లగచర్ల విషయంలో పోరాటానికి సన్నద్దమవుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ కమిటీ తరఫున ఈ ఘటనను సీరియస్ గా ఖండిస్తూ గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఆ ప్రభుత్వంతో కొట్లాడటం కోసం అన్ని గిరిజన సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి మా గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యావత్ గిరిజన లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
మా తండాలలో అనుభవిస్తున్న బాధలను అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ఈరోజు మా లంబాడీలో భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలు ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో, ఏదో కావాలని కుట్రవన్నీ అక్కడ తిరుపతి రెడ్డి అతని అనుచరులు వాళ్లే దాడులు చేయించి కలెక్టర్ పేరు మీద దాడులు చేశారని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి అందరిని జైలు పాలు చేశారు. ఉగ్రవాదుల కంటే ఎక్కువ, టెర్రరిస్టుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద కేసులను పెట్టి అందరిని జైలు పాలు చేస్తారు. ఈ రోజు మా 5-6 తాండాలకు సంబంధించిన ఒక్క మగ మనిషి కూడా తాండాలో లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తండాలను, గ్రామాలను అష్టదిగ్బంధం చేసి అందరినీ, ఒక్కరిని కూడా తండా నుండి బయటికి వెళ్లకుండా, బయటి నుండి లోపలికి వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేసి నిన్న 100 వాహనాలతో, పోలీస్ ఎస్కార్ట్ తో తిరుపతి రెడ్డి గారు తండాలపైన దాడులు చేస్తూ మిమ్మల్ని చంపేస్తాం, అవసరం ఉంటే ఉరి శిక్షలు ఇప్పిస్తాం, జైల్లో మగ్గాల్సిందే భూములు ఇవ్వకుంటే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ తిరుపతి రెడ్డి గారు. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మేము లంబాడీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. మా లంబాడీల సమస్యలను పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. మా మహిళలను అర్ధరాత్రి పోలీసులతో తాండాలపైన దాడి చేయించి, అర్ధరాత్రి లైట్లను బంద్ చేయించి ఈరోజు మహిళలపైన రకరకాల వాళ్లకు ప్రైవేట్ పార్టీలలో ముట్టుకుంటూ, తంతు, తిడుతూ వారిపైన అత్యాచారాలు చేస్తూ రకరకాల మాట్లాడలేని పదజాలాలతో ఈరోజు పోలీసులు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. గిరిజన రైతులైనటువంటి బంజారా జాతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, అల్లుని యొక్క లాభం కోసం గత ప్రభుత్వం సేకరించిన ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి సుమారు 13-14 ఎకరాల భూమిని కూడా మరి రద్దు చేసి ప్రత్యేకంగా అక్కడనే ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనేటువంటి కుట్రతో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సుమారు 7-8 తండాల గ్రామాల బంజారాలందరినీ కూడా తరలించాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి దాంట్లో ఫిబ్రవరి నుండి నవంబర్ దాకా సుమారు 7-8 నెలల పాటు రోజుల వారీగా నిరసన తెలియజేస్తా ఉంటే అవి కూడా పట్టించుకోకుండా మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడులు వాళ్ళ పట్ల చేయడం వల్ల ఎప్పుడు ఏ అధికారులు ఇస్తారో, ఏ పోలీసులు వచ్చి బెదిరిస్తారో అనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి తరుణంలో మరి మొన్న 11వ తారీఖు నాడు కలెక్టర్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లడం, వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు సంతకాలు పెట్టవలసిందే, పెట్టకున్నా మేము భూములు లాక్కుంటాం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి బంజారా యువకులు, మహిళలు అందరూ కూడా తిరగబడి వాళ్ళ ఆత్మాభిమాన జీవన రక్షణ పోరాటం అది. దాన్ని అందరూ కూడా దాడి అని పేర్కొంటున్నారు. అది దాడిగా భావించడానికి వీల్లేదని నేను సభ్య సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది దాడి కాదు, ఆత్మాభిమాన జీవన ప్రయత్నం, పోరాటంగా భావించాలి. అందరూ కూడా ఆ పదంతో తీసుకోవాలి. రాత్రికి రాత్రి పోలీసు బలగాన్ని పంపించి ఆడ మగ అనేది చూడకుండా మరి వాళ్ళను కొట్టి నానా రకాలుగా అవమానపరిచి మహిళలని చూడకుండా వాళ్ళను హింసించినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అని అన్నారు కానీ రాక్షస పాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేకుండా 52% ఓటేసి రేవంత్ రెడ్డి మరి ఏదో న్యాయం చేస్తారు, గిరిజనులకు న్యాయం చేస్తారు, లంబాడీలకు న్యాయం చేస్తారు అనుకున్నాం. కానీ తన నియోజకవర్గంలోనే అతన్ని కుటుంబ సభ్యులు, ఆయన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి, అతనితో పాటు మిగతా నాయకులతో ఇవాళ మరి లంబాడీలకు ఎక్కడ తొక్కాలనే ఆలోచన, లంబాడీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఇవాళ జరుగుతూ ఉంది. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయాలి. మీ నియోజకవర్గంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే మరి ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు తన స్వలాభం కోసం ఇవాళ వాళ్ళను అన్యాయం చేసి ఏమీ వాళ్ళు చేయని నేరానికి ఇవాళ జైలు పాలు చేసి రకరకాల శిక్షలు పెట్టి వాళ్ళకు ఇవాళ అన్యాయం చేస్తా ఉన్నారు. కానీ మీకు ఒకటే హెచ్చరిక, బ్రిటిషర్లతో తరిమి కొట్టినటువంటి దాఖలాలు లంబాడీ జాతికి ఉంది. అదేవిధంగా నవాబులను తరిమి కొట్టినటువంటి జాతి లంబాడీలోకి ఉంది. కానీ నీ హయాంలో మరి ఈ విధంగా జరుగుతుందంటే మీరు ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ అక్కడ లగచెర్ల పోవాలంటే 144 సెక్షన్ పెడతా ఉన్నారు. మీరు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా,
నక్సలైట్ల లేకుంటే దోపిడీ చేసేటువంటి నాయకుల వాళ్ళ మీద అంత అరాచకం చేయడం చాలా శోచనీయం. రాత్రి అనక పగలనక వాళ్ళకి నిద్రించకుండా వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. దయచేసి మా లంబాడి సోదరులు, మా లంబాడికి సంబంధించినటువంటి సంఘాలు ప్రతి ఒక్కరు దీని మీద ఖండించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఒక రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఏదైతే జరుగుతుందంటే రాష్ట్రం అల్లకొల్లనం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన గిరిజనులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. గిరిజనుల మీద దాడులు ఆపాలని, లేని పక్షంలో లంబాడీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గిరిజనులను అరెస్ట్ అయిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా సేవాలాల్ సేన నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాడిని ఎలా చూస్తారు మీరు? లగచర్ల అక్కడ ఉన్నబడినటువంటి 5 తండాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నబడినటువంటి రైతులకు, అమాయక గిరిజన లంబాడి తండాలకు భయభ్రాంతులను చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన అక్కడ చూసేదే లేదు. కావాలని చెప్పేసి ఒక ఇబ్బందులను గురి చేసి, భయభ్రాంతులను గురి చేసి, వాళ్ళ మీద కేసులు బనాయించి అక్కడ ఉన్నబడినటువంటి భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కావాలనే ఈ రకమైనటువంటి కార్యక్రమం పూనుకున్నాడు. మాకు గిరిజనులుగా, లంబాడీలుగా అత్యధికంగా ఓట్లేసి గెలిపించినటువంటి ఆ యొక్క నాయకుడు ఈరోజు ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పేసి అనుకుని ఉండుంటే ఈనేటికి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యను పూనుకున్నాడు కాదు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 721 ఎకరాలు పోడు పట్టాలు, ఒక్కొరికి ఎకరము, అరెకరము, 2 ఎకరాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి భూమి. దాని మీదనే వాళ్ళు ఏదో చిన్న మరి వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు. మరి ఇలాంటి బతుకులకు బుగ్గిపాలు చేసి ఏం సాధిస్తుందో ఈ ప్రభుత్వము వాళ్లే దాని మీద మరి మాకు ఆన్సర్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి 46 మంది మీద కేసులు పెట్టారు, బనాయించి కేసులు పెట్టారు. వాళ్ళను మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము సేవాలాల్ సేనగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు గనక బేషరతుగా వాళ్లకు విడుదల చేయకపోతే మేము సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉద్యమాలు మాత్రం ఉధృతం చేస్తామనే అంశం కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. కలెక్టర్ ఏమో దాడి జరగలేదు, రైతులను ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 21 మందిని రిమాండ్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. వారి మీద థర్డ్ డిగ్రీకి ప్రయోగించాలని కూడా తెలుస్తుంది. దీని పర్లేదు. ఇప్పుడు ఒకటే మనం కలెక్టర్ గారు నా మీద దాడి జరగలేదు అని చెప్పేసి ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తున్నారు? అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని? సింపుల్ క్లారిఫికేషన్ అక్కడే ఉంది కదా. కలెక్టర్ గారు నా మీద దాడి చేయలేదని ఆయనే ఒప్పుకున్నారు, మీడియా ముఖంగా వచ్చి చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు ఎవరికి కొట్టారు, ఎవరికి వాళ్ళు తిట్టారు? అంటే కేవలము ఇబ్బంది పెట్టి వాళ్లకు అభద్రత భావంలో బతకాలనే ఒక ఉద్దేశంతో ఈ రకం కేసులు వేస్తే మరొకసారి వాళ్ళు ముందుకు రారు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క ల్యాండ్ని కబ్జా చేయాలని చెప్పేసి మాత్రమే రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారనే అంశాన్ని మాత్రం సేవాలాల్ సేన మరి మేము మీడియా ముందుకు తీసుకొచ్చింది. లగచర్ల, రోటిపాట తండ, పులిచర్ల, కుంట తండ, ఈ 3 తండాల్లో కూడా అర్ధరాత్రులు కూడా ఇటు భయభ్రాంతులతో గురవుతున్నారు. మహిళలను కూడా వారి మీద కూడా దాడులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అక్కడ ఉన్నబడినటువంటి గ్రామ పంచాయతీలలో 3 తండాలే కాదు 5 తండాలు ఉన్నాయి. 5 తండాల్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మనం చూస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా చూస్తున్నాం. కేవలం వాళ్లకు బాత్రూంలో కూడా పోనీయకుండా హింసిస్తున్నారు ప్రజలు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం. పోలీసు ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది కదా. స్వయాన ఎక్కడో జరిగినటువంటి నియోజకవర్గం కాదు, తను పరిపాలిస్తున్నటువంటి, తను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొడంగల్ ఏరియానే కదా. మరి నువ్వే అక్కడే కావాలని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి చర్య చేస్తుంటే ప్రజలు ఎక్కడ పోయి బతకాలి? ఎవరిని పోయి ఆశ్రయించుకోవాలి? ఎవరిని పోయి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఎవరిని కోరాలి? కాబట్టి ఇది కేవలము దీన్ని మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వము వెనకడుగు వేసేంత వరకు మేము వాళ్లకు సపోర్టుగా ఉంటాం. అక్కడ ఉన్నబడినటువంటి నాయకులు, అక్కడ మరి ప్రజలకు సపోర్టుగా ఉంటాం. అక్కడ భూములు ఎవరు ఒక భూమి కాదు కదా,
అరగజ్జా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరము ఏ ఒక్క అక్కడ ఉన్నబడినటువంటి నా లంబాడ సోదరులకు, నా లంబాడ మిత్రులకు, నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు ఎవరికి లేదు. ప్రభుత్వానికి అరగుంట కాదు కదా, ఒక్క గజం భూమి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు లేదనే విషయాన్ని కూడా మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. సేవలాల్ సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? సేవాలాల్ సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మీరు పెట్టినటువంటి కేసులు ఇమీడియట్గా ఎలాంటి షరతులు లేకుండా ఎత్తేయాలి. ఒక్క భూమి, ఒక్క గుంట జాగా కూడా మేము ఇవ్వకుండా ముందుకు వస్తాము. ఎవరు కూడా రూపాయి ఒక అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలే మీరు ఫార్మాసిటీ చేయాలంటే ముచ్చర్ల దగ్గర ఇదే రంగారెడ్డి జిల్లాలో 14,000 ఎకరాలు గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొని ఉన్నారు. మీకు అంత సోకుంటే అక్కడ పోయి కట్టుకోండి, అక్కడ మీరు ఏమైనా చేసుకోండి. కానీ మా యొక్క లంబాడి సోదరుల మీద, లంబాడుల మరి అమాయకమైనటువంటి వాళ్ళ మీద మీ జూలం కాదు, మీ ఆధిపత్యం కాదు. మీ ప్రభుత్వ యంత్రాంగము ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వ యంత్రాంగము ప్రజల మంచితనం కోసం పనిచేయాలి. ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమ పథకాలని, మీరు ఇచ్చినటువంటి హామీల్ని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఆ రకంగా ముందుకు తీసుకుపోయి మరి ముందుకు వాళ్లకు న్యాయం చేసేటువంటి కోణాల్లో ఉండాలి తప్ప భయభ్రాంతులను గురి చేసి లంబాడి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్లకు గురి చేసి మరి వాళ్ళు బిక్కున ఈరోజు అక్కడ బతికేటువంటి మరి ఆ పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రభుత్వము సిగ్గుపడాలనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా చెప్పదలిచాను. మొత్తంగా చూసినట్టయితే ఇటు లగచర్లలో రైతులు, గిరిజన రైతులు తమ భూములు ఇవ్వమని చెప్తున్నా కానీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా కూడా వారిని రిలీజ్ చేయాలి, ఎలాంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగించాలని కూడా సేవాలాల్ సేన నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ దశరథ్తో మహేష్, న్యూస్, హైదరాబాద్. రేవంత్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల జనం తిరగబడుతుంటే ఎర్ర పార్టీల గొంతు మూగపోయిందా? నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్రం ప్రజా ఉద్యమాలతో అట్టుడుకుతుంటే లెఫ్ట్ పార్టీలు ప్రజా పోరాటాలకు స్పస్తి పలికాయా? హిట్లర్ను మించిన నియంతలా రేవంత్ పాలన సాగిస్తుంటే కామ్రేడ్లు జీహుజూర్ అంటున్నారా? జనం గొంతుకను వినిపించే ఎర్ర జెండాలు కాంగ్రెస్ పాలకులకు సలాం కొడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎర్రజెండా అంటేనే ఒకప్పుడు ప్రజా గొంతుకగా పేరు, ప్రజా పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ లెఫ్ట్ పార్టీలు కనిపించేవి. ఉద్యమాలైనా ప్రజా పోరాటాలైనా అక్కడ ఎర్ర జెండా రెపరెపలాడాల్సిందే. వాళ్ళు లేని ఉద్యమం లేదు, చేయని పోరాటం లేదు. అన్యాయం జరిగిన ప్రతి చోట ధిక్కార స్వరమై ఎలుగెత్తి పిడిగిలు బిగిస్తారని పేరుండేది. ప్రజా పోరాటాలైనా భూ పోరాటాలైనా అది ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అదంతా గతమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర జెండాలు ప్రజా గొంతుగను కాదు, ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేసే గులాములుగా తయారయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు నేడు ఎందుకనో ప్రజలకు దూరంగా ఉంటూ పాలకులకు వంత పాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో పోరాటం చేస్తుంటే కామ్రేడ్లు ఎక్కడా కనిపించడం లేదు. విద్యార్థి, యువత, కార్మిక, కర్షక వర్గం కదం తొక్కుతుంటే కామ్రేడ్లు మౌనమే సమాధానం అనేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు, గురుకుల విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, పోలీసుల కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి, అన్నదాతల ఆక్రందనలు చేస్తున్నారు, హైడ్రా, మూసీ బాధితులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిర్వాసితులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల జనం సర్కారుపై మరలబడుతున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలంగాణ సమాజం మొత్తంగా ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తోంది. రాష్ట్రం మొత్తం పోరాటంతో అట్టుడుగుతోంది. ఇంత జరుగుతున్నా గత ఏడాది కాలంగా రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉద్యమాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు, ప్రభుత్వానికి కామ్రేడ్ల డెడ్ లైన్లు లేవు, ఎర్ర జెండాల నినాదాలు లేవు. అసలు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా? ప్రజా పోరాటాలు, భూ పోరాటాల్లో ఎర్ర జెండాలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే కరువైంది. ఎర్ర పార్టీలంటే ప్రజల పార్టీలంటూ గొప్పగా చెబుతారు గాని ఆ పార్టీల ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా జనం ఇబ్బందులు పడుతుంటే ఆ ఎర్ర జెండాలు ఎక్కడా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీలు బాధితుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ సర్కారుకు ఎర్ర తివాచి పరిచే గులాములయ్యాయా? జనాల గొంతుకగా సర్కారును నిలదీసే దమ్ము లెఫ్ట్ పార్టీలకు కరువైందా? జనం ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా లాఠీ చార్జీలు చేసిన రేవంత్ సర్కార్ను నిలదీసే ధైర్యం లేదా? లెఫ్ట్ పార్టీల్లో పోరాట స్ఫూర్తి చచ్చిపోయిందా? ప్రజలను లెఫ్ట్ చేసి సర్కారుకు వంది మాగదుల్లా ఎందుకు మారారని సామాన్య జనం లెఫ్ట్ పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ పాలనపై అన్ని వర్గాలు తిరుగుబావుట ఎగరవేసి నిలదీస్తున్నారు. మరి ప్రజలకున్న సోయి లెఫ్ట్ పార్టీలకు లేదా? ఆపదలో ఉన్న ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేరా? జనం అవస్థలపై మాట్లాడకుండా ఎందుకు మూతికి ప్లాస్టర్లు వేసుకున్నారు? ప్రభుత్వాలను ప్రశ్నించే తెగువపోయిందా? నాటి ఉద్యమ పంతా ఏమైంది? ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడా? పోరాటాల ద్వారా ప్రభుత్వాలను కదిలించిన సంఘటనలు మర్చిపోయారా? ఇప్పుడు ప్రభుత్వానికి జీ హుజూర్ అనడమే ఎజెండానా? జనం ఇబ్బందులు పడుతుంటే లెఫ్ట్ పార్టీలు మనకెందుకులే అనుకుంటున్నాయా? ప్రజల గోడును వినే సమయం ఎర్ర పార్టీల దగ్గర లేదా? రేవంత్ సర్కారుకు బాగా ఊదడమే పనిగా పెట్టుకున్నారా? ప్రజల ఎజెండా కాదు ప్రభుత్వ ఎజెండానే కావాలంటూ సిగ్నల్స్ ఇస్తున్నారా? అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తడమే ఎర్ర పార్టీల వ్యూహమా? రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ కు సలాం చేస్తూ గులాములయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లెఫ్ట్ పార్టీలకుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నా ఆ పార్టీలు గ్రహించలేకపోతున్నాయి. ఎందుకంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ పెట్టుకోవడానికి కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేస్తే కనీస స్పందన లేదు. హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించి ప్రజా పోరాటాలను అణిచివేస్తున్న కమ్యూనిస్టులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇందిరా పార్కులో ధర్నాలపై ఆంక్షలు పెట్టినా, ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడలు కట్టినా కూడా ఎర్రన్నల కంటికి కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయకుండా కామ్రేడ్లు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో సిద్ధాంతాలకు కామ్రేడ్లు తిలోదకాలిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కమ్యూనిజం మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. అధికారం పదవుల కోసం ఏకంగా అధికార పార్టీ దగ్గర కమ్యూనిజాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా ఒకవైపు ఉండి పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం పాలకపక్షం పంచన చేరి ప్రజా ఉద్యమ ద్రోహులుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంటే తామే పోరాటాలకు వారసులమని చెప్పుకునే ఎర్రన్నలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ చేయలేదు. అయినా ఎర్ర పార్టీలు మారు మాట్లాడడం లేదు. ఏడాది కాలంగా రైతుల రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్ పై రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న రైతుల నిరసనల్లో ఎర్ర జెండాలు ఎక్కడా కనిపించడం లేదు. అటు నిరుద్యోగులు మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తే ఎక్కడా కూడా కమ్యూనిస్టు పార్టీలు వారితో పోరాటం చేసింది లేదు. నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లలో బంధించి చిత్రహింసలు పెట్టినా కూడా కామ్రేడ్లు స్పందించడం లేదు. రాష్ట్ర కమ్యూనిస్టు ఆఫీసులకు కూతవేటు దూరంలోనే ఉన్న అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు జులుం చేసినా ఎర్ర పార్టీలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. నల్గొండలో గత కొన్ని నెలలుగా అదానీ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా రామన్నపేట రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కామ్రేడ్ల నుంచి స్పందన లేదు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు పేరుతో నిరుపేదల ఇళ్లను కూలగొడుతున్నా లెఫ్ట్ పార్టీలు ప్రజల తరపున ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తెప్పాయి. అయినా లెఫ్ట్ పార్టీలకు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా అన్నదాతలు గళమెత్తినా కామ్రేడ్లు మాత్రం ఆ పోరాటాలకు నీళ్లు వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులను బెదిరిస్తూ వారి భూములు అక్రమంగా గుంజుకుంటున్నా కూడా కమ్యూనిస్టు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
రైతుల పోరాటానికి అండగా నిలబడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో రాజీ పడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు బృందా కారత్ లాంటి కమ్యూనిస్టు అగ్రనాయకురాలు రైతులకు జరిగిన అన్యాయంపై గళమెత్తితే మరి తెలంగాణ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా అక్కడి రైతులు 10 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రజలపై అణిచివేత మరింత ఎక్కువైంది. అయినా ఈ పోరాటం మాత్రం ఎర్ర పార్టీలకు కనిపించడం లేదు. రైతులపై అక్రమ కేసులు పెట్టినా, అరెస్టు చేసి జైళ్లకు పంపినా కామ్రేడ్ల జాడే లేదు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మిత్రపక్షంగా సిపిఐ కూడా కాంగ్రెస్ ఎజెండాను ప్రచారం చేసింది. ఎన్నికలు గడిచి 10 నెలలు కావస్తున్నా హామీలు ఎక్కడికి పోయాయో లెఫ్ట్ పార్టీలకే తెలియాలి. అందుకే ప్రజలంతా లెఫ్ట్ పార్టీల తీరును ఎండగడుతున్నారు. తమ గోడు వినని ఎర్ర పార్టీలకు తగిన శాస్తి తప్పదని తేల్చి చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.